పల్లీలు అంటే ఇవ్వా? ఓకే తెలుసండి, కొన్ని ఊర్లో వేరుశెనగ గుళ్ళు అని కూడా అంటారు. తింటే భలే ఉంటాయి తెలుసండి. ఏపుకుని తింటే ఇంకా బాగుంటాయి. ఇంకేం చేస్తున్నారు? నువ్వులు పప్పు, ఇది కూడా చాలా బాగుంటుంది తెలుసండి. వీటిలో బెల్లం కానీ ఏమన్నా కలుపుకి తింటే ఉంటుంది. బెల్లం ఉందండి ఇక్కడ? నేను అన్ని లిమిట్గా తెచ్చుకుంటా. బడ్జెట్ ఓకే అండి, ప్లాన్ చేస్తాను, ఏవి ఎక్కువగా ఇవ్వను. ఓకే అండి. సో పల్లీలు కావాలి. దీనికి ఫస్ట్ మనం ఒక మసాలా చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ప్యాన్ తీసుకొని ఓకే స్టవ్ వెలిగించాలి. స్టవ్ వెలిగించాలి. మీ ఊర్లో కూడా ఇలాగే చేస్తారా? మా ఊర్లో కూడా ఇలాగే చేస్తాం. నాకు కూడా వంట చేయడం వచ్చేస్తుంది మీరు చెప్తుంటే. మేము కూడా చూస్తున్నామండి జబర్దస్త్, మిమ్మల్ని ఫాలో అవుతూ ఉన్నాం అప్పుడప్పుడు. సో ఫస్ట్ కొంచెం పల్లీలు వేసుకొని, ఇప్పుడు ఇదన్నా అక్కడ పెడతారా పోనీ? అయ్యో తప్పకుండా అండి. చూడండి, అచ్చు బాహుబలి వెళ్ళినట్టు వెళ్తాను నేను. ఎవరంట నన్నే. అసలు ఏంటి సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? పొద్దున్నే భోగి మంటలు వేసుకున్నారా? భోగి మంట అద్దరు కొట్టేసాం కదండి, మామూలుగా లేదు. ఆ వీధిలో మా వీధిలో మంట, ఎవరు మంట ఫైర్ బాగా ఎత్తికెళ్తుందో చూస్తాం. ఆ నెక్స్ట్ డే సంక్రాంతి, మళ్ళీ కైట్స్ ఎవరు బాగా హైట్కి వెళ్తుందో చూసారా. అది మనలో ఒక ఎయిమ్ తీసుకొస్తాయి పండుగలు ఎప్పుడు కూడా, కాంపిటీషన్ స్పిరిట్ అది. ఇప్పుడు పల్లీలు బాగా వేగేలేదు చూడాలంటే మీరు చెయ్యట్టు చూడాలి దాంట్లో. సో పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఇందులో ఎండు కొబ్బరి వేయాలి. బాగుందండి, ఐటమ్స్ అన్ని కూడా చాలా కొద్దిగా నోరు ఊరిస్తున్నాయని చక్కగా. ఇప్పుడు మీరు తీసిన ఐటమ్స్ ఏదైనా బెల్లంతో మిక్స్ చేసుకుని తినవచ్చు, ఒంటికి మంచిగా కూడా అన్ని. బెల్లం ఉంటే ఇష్టమా మీకు? బెల్లం అంటే ఇష్టం. కొబ్బరి బాగా వేగిన తర్వాత ఇందులో మనం కొంచెం నువ్వులు కూడా వేసుకోవాలి. ఎందుకంటే లెటర్లో రాసిన వాడు జాగ్రత్తగా ఫాలో అవుతున్నారండి. మీరు అడిగినవి చేస్తున్నారు ఇవిడన్నీ. మళ్ళీ తర్వాత మళ్ళీ ఆవిడ నోట్ చేసుకోవాలి కదా అంతా. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు, ఇంకా వేగిపోయినట్టే. ఓకే. మహారాష్ట్ర వంటకాల్లో ఎక్కువగా పల్లీలు, నువ్వులు, కొబ్బరి వాడుతూ ఉంటారండి. జార్ కనిపించట్లేదు. నాకేంటో మీ జేబులో జార్ పడుతుందా? జేబులో జార్లు మిక్సీలు పట్టవు, మరి ఎలా కనిపిస్తున్నాం మేము? జార్ దొరికింది, ఇదిగోనండి జార్ ఇక్కడ ఉంది. ఫస్ట్ ఈ చాలా వేడిగా ఉన్నాయి కదా, మిక్సీ పట్టేస్తే ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. సో కొంచెం చల్లగా చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది చల్లగా అయ్యే లోపల కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి, అవి కట్ చేస్తాను నేను. మీరు ఇటు సైడ్ వచ్చేయండి. ఓకే. వెజిటేబుల్స్ అంటే ఏమేమి వాడుతున్నారు? అన్నీ వాడొచ్చేవి. నేను ఇవన్నీ కొనుక్కొని వచ్చానండి. కొనుక్కొని వచ్చారా? ఎందుకు ప్రత్యేకించి చెప్తున్నారంటే కొనుక్కు రాలేదేమో. మళ్ళీ మీరు అడుగుతారు నెక్స్ట్ క్వశ్చన్ అదే. అడగకుండా చెప్తున్నారంటే డౌట్ వచ్చిందండి. ఇంట్లో ఎప్పుడన్నా మీ ఆవిడకి కూరగాయలు కట్ చేసిస్తూ ఉంటారా? ఈరోజు మార్నింగ్ కూడా కట్ చేశాను నేను. దొండకాయలు కట్ చేసి వచ్చా ఇంటి దగ్గర. మీకు విషయం తెలుసా, వంకాయ తొడిమెలోనే రుచి ఉంటుందండి. సో మరీ మొత్తంగా కాకుండా ఇలా కొంచెం ఉంటేనే ఆ రుచి బాగుంటుంది. వంకాయలు చాలా బాగున్నాయండి, లేతగా. కరెక్ట్. ఇవన్నీ కడిగారా నీట్గా ముందు? ఆల్రెడీ కడిగి పెట్టుకున్నవే. ఓకే. ఆ నీళ్ళలో కొంచెం మీ చేత్తో అలా ఉప్పు పడేయండి. ఓకే. సో వంకాయ ఎందుకు వేస్తారండి నీళ్ళల్లో కూర ముక్కలు వేసినప్పుడు? నల్లగా అవ్వకుండా ఉండడానికి. బీన్స్ బాగా కట్ చేస్తున్నారు చిన్న చిన్న ముక్కలు. మీ కళ్ళజోడు ఉందా? మర్చిపోయారా? ఎందుకు అలా అడిగారు? వాటిని చిన్న ముక్కలు అంటారా? అయ్యో, నేను వెజిటబుల్స్ అంటే ఇవి చిన్న ముక్కలు కాదండి, వీటిని చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నారు అంటున్నాను. సరే, ఈ కబుర్లు సరే కానీ అసలు మీరు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? జబర్దస్త్ సో టికెట్ కొనుక్కొని ట్రైన్ ఎక్కి వచ్చారు. మరి జబర్దస్త్లో ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చింది? జబర్దస్త్లో ఛాన్స్ అంటే నేను అంతకు ముందే కాస్త ఈటీవీలో విధి అనే సీరియల్లో నాకు మొట్టమొదటి అసలు కెరీర్ స్టార్ట్ అయింది. అవకాశం వచ్చింది అక్కడి నుంచి. ఆ తర్వాత సీరియల్స్, సినిమాలు, యాంకరింగ్లు అన్నీ చేస్తూ వస్తున్నాను కాబట్టి కొద్దిగా తెలిసిన మొహం అవడంతో నాకు పిలిచే అవకాశం ఇచ్చారండి. ఫస్ట్ జబర్దస్త్లో స్టేజ్ మీద ఎక్కిన తర్వాత మీ ఫీల్ ఏంటండి? ఇంకా ఆ రోజు గుర్తుందా మీకు? అయ్యి బాబాయ్, చాలా బాగా గుర్తుంది. ఎందుకంటే అంతవరకు నాకు యాక్టింగ్ ఫీల్డ్ అంతా యాక్టింగే తప్ప ఇందులో కాంపిటేటివ్గా ఉంటాయనే విషయం నాకు తెలియదు, ఆలోచన లేదు. సో నాకంటే మిగతా 5 స్పీడ్. ఒక 25 ఎపిసోడ్లకు వచ్చేటప్పటికి నేను అప్పుడు 18 ఎపిసోడ్ అనుకుంటా ఫస్ట్ నేను విన్ అయ్యాను అనమాట. ఓహో, ఇలా కాంపిటేటివ్గా మనం చేయాలి, అన్నీ చూడాలి, నేర్చుకోవాలి, చేయాలని చెప్పి ఇలా మీతో మాట్లాడుతూ వంకాయలు కట్ చేశాను, బీన్స్ కట్ చేశాను, పెద్ద చిక్కుడుగాయ అది కట్ చేశాను, అండ్ క్యారెట్. వెరీ వెరీ హెల్దీ రెసిపీ. క్యారెట్ని ముందుగానే కడిగి తొక్క తీసాను కాబట్టి మళ్ళీ నీళ్ళలో వేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. కానీ పచ్చిమిర్చి తొడిమే తీయాలి కదండి. అవునండి. ఈ ప్యాన్ తీసేద్దాం, వేరే ఒక ప్యాన్ ఉంది. ఓకే, ఇది కింద పెట్టేస్తాను. ఇక్కడ కింద పెట్టే. ఫస్ట్ ప్యాన్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం నూనె వేసుకోవాలి.
ఏ నూనె వాడుతున్నారు మీరు? రెగ్యులర్ వాడే ఆయిలే వేస్తున్నాను. ఓకే అండి. సో కొంచెం నూనె వేడైన తర్వాత జీలకర్ర, అలాగే ఆవాలు, అలాగే నువ్వులు. మన సైడ్ తాలింపులో నువ్వులు వేయం, కానీ మహారాష్ట్ర సైడ్ వేస్తారండి. కుసుమ గారు బాగా గమనించండి. నువ్వులు వేసిన తర్వాత పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు. చాలా కలర్ఫుల్గా ఉంది కదా? బాగుంది చక్కగా. మనం తీసుకున్న కూరగాయలకి సరిపడా ఉప్పు ఇందులోనే వేసేసుకోవాలి. అలాగే పసుపు. మరి ఇండస్ట్రీకి వస్తూ ఉంటే ఇంట్లో ఎవరు మీకు అబ్జెక్షన్ చెప్పలేదా? జనరల్గా మన సైడ్ ఫ్యామిలీస్ అంటారు కదా, వద్దు ఎందుకు, చెప్పారు కదండి, లేనిపోని కష్టాలు. నేను అప్పటికే బిఎడ్ ట్రైనింగ్ అయ్యాను, టీచర్ ట్రైనింగ్ అయ్యా. అప్పుడు మా నాన్నగారు అనేవారు, ఎందుకురా ఇండస్ట్రీకి వెళ్ళి కష్టాలు పడతావు కదా, చక్కగా టీచర్గా చేసుకోవచ్చు కదా ఎక్కడ అన్నారు. బట్ నా దృష్టి అంతా ఇటుపక్క ఎక్కువగా ఉంది, అందుకని చెప్పిన అటు మైండ్ ఎక్కువ పెట్టలేకపోయాను. మరి ఇదేంటి ఇందాక ఇవన్నీ వేయించి పెట్టారు, ఇలాగే మరి వీటిని మళ్ళీ వదిలేస్తారు? ఇప్పుడు మనం పొడి చేద్దాం. ఇది కొద్దిసేపు మూత పెట్టేసి అవి మగ్గే లోపల మనం మిక్సీ పట్టుకుందాం. ఇవి చల్లగా అయిపోయాయి. దీన్ని మనం మిక్సీ గిన్నెలో వేసేసుకొని పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బర ఒక 4 మీ చేతిలో పెట్టేసి మీరు తింటే తెలిసిపోయింది మీకు కూడా. మా ఇంట్లో కూడా మా ఆవిడ ఇవన్నీ చేసినప్పుడు సగం మేము తినేస్తుంటాం. మీ ఆవిడ పేరు చెప్పండి ఫస్ట్. మా ఆవిడ పేరు పద్మపూర్ణం అండి. పౌడర్ చేసేసుకున్నాం కదా, పౌడర్ రెడీ. కూరగాయలు ఇందాల ఆ పరిస్థితి ఏంటి, ఉడికిపోయినట్టునే, బాగా మగ్గిపోయినట్టున్నాయి. సో ఇవి చక్కగా మగ్గాయి కదా, ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులో మనం మిగతా వెజిటేబుల్స్ కూడా వేసుకోవాలి. ఇక్కడ చూడండి, చిక్కుడుకాయ గింజలు. చిక్కుడుకాయ గింజలు ఇన్ని అవసరం లేదు, కొన్ని చాలు. పచ్చి శనగలు. అవి గ్రీన్ కలర్ లో ఉన్న శనగలు, ఇవి బ్రౌన్ కలర్ లో రెగ్యులర్ గా మనం అంటారు జనరల్ గా. ఏం శనగలు అంటారు? ఇవి కొమ్ము శనగలు అంటారు. అలాగే ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి. సో ఇవన్నీ వేయడం ఒక ఎత్తు అయితే, ఇందులో మనం ఒక ఐటమ్ వేస్తున్నాం, దీన్ని గోడా మసాలా అంటారు. మహారాష్ట్రలో చాలా ఫేమస్ అన్నమాట. ఒకసారి ఫ్లేవర్ చూడండి, అదిరిపోయిందండి, చాలా బాగుంది. బాగుంది కదా? ఈ మసాలాని ఇందులో వేసామనుకోండి, అసలు గుమగుమలు ఆడిపోతుంది కిచెన్ అంతా, అంత బాగుంటుంది. సో ఈ మసాలాని ఇందులో వేసేసుకుందాం. ఒకసారి కలిపిన తర్వాత తగినన్ని నీళ్లు పోసుకోవాలి. కొంచెం నీళ్ళు ఎక్కువగానే, కొంచెం లిక్విడ్ టైప్లో ఉంటుంది ఈ కర్రీ. సో ఇప్పుడు మూత పెట్టేస్తే ఓ 10 నిమిషాలు చక్కగా ఉడికిపోతుంది. ఆల్మోస్ట్ డన్ అయిపోయిన తర్వాత మనం చేసుకున్న నువ్వులు, పల్లీలు, కొబ్బరి పొడి ఇందులో వేసుకోవాలన్నమాట. సో కుసుమ గారి వల్ల ఈరోజు మనం మంచి బాజీ తినబోతున్నాం. కానీ అసలు అది ఇంకా రేగి పళ్ళు ఎప్పుడు వేస్తారు మీరు చెప్పలేదు? అవి కొంచెం ఆల్మోస్ట్ ఉడికిపోయిన తర్వాత, రేగి పళ్ళు మళ్ళీ ప్రత్యేకంగా ఉడకాల్సిన అవసరం ఏం లేదండి. ఆల్రెడీ మెత్తగా ఉంటాయి, పుల్లగా తీయగా బలం. మీరు తినండి, పర్లేదు. ఇంకా కూరలో వాడాలి కదా అని చెప్పి సరిపోతాయి. సో అవి కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మనం రేగి పండ్లు యాడ్ చేద్దాం. వావ్, చాలా బాగా ఉడుకుతున్నాయండి, మంచి స్మెల్ కూడా వస్తుంది, చక్కగా మంచి అరోమా, గుమగుమలు ఆడడం అంటారు కదా, కరెక్ట్గా. మన ఇంట్లో పండగ చేసుకుంటే పక్కింటి వాళ్ళ వరకు రావాలి, అంతే. సో ఇప్పుడు మనం ఇందులో ఫస్ట్ రేగి పండ్లు, చక్కగా ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న రేగి పండ్లు, చాలా సాఫ్ట్గా ఉడికిపోతాయి, ఇవి తొందరగా ఉడికిపోతాయి. రేగి పళ్ళు వేసుకున్న తర్వాత ఇంకా పల్లి పొడి కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి చాలా థిక్గా అయిపోతుంది. సో ఫస్ట్ కొంచెం వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా కొంచెమే పడుతుంది, ఎక్కువగా అవసరం లేదు, సరిపోతుంది. పల్లి పొడి వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు జస్ట్ మగ్గనిచ్చేద్దాం. కూర రెడీ అయ్యే లోపల మనం బౌల్ తెచ్చేసుకుందాం. పండగ కదా, మట్టి దాంట్లో సర్వ్ చేసుకుందాం. ఓకే అండి. స్టవ్ ఆఫ్ చేసేసి చాలా బాగుంది.
యాక్చువల్లీ ఇది ఒక పూట గడిచిన తర్వాత ఇంకా టేస్టీగా ఉంటుంది. పనిలో పనిగా లేడీస్ కొద్దిగా పని కూడా తగ్గినట్టు ఉంటుంది నెక్స్ట్ డేకి. మ్యాజిక్ చేయాల్సిన అవసరం లేదు, ఏది చేస్తే అది తినేయచ్చు అనమాట. పైనుండి కాస్తంత కొత్తిమీర వేస్తే బాగుంటుంది. కొత్తిమీర కూడా ఎంత వేయాలో అంతే వేయాలి, ఉంది కదా అని ఎక్కువ వేసినా కూడా బాగుండదు.